Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫణి గారు? బాగున్నాను. సూపర్, మీరు ఆల్వేస్ బాగుంటారండి. కానీ ఇప్పుడు బర్గర్తో వచ్చారా, లేకపోతే పిజ్జాతో వచ్చారా, లేకపోతే కొత్తగా పెట్టే షాప్స్ కోసం మాకు కూడా ఐడియాస్ ఇవ్వడానికి వచ్చారా? అన్నీ నా పొట్టలోనే ఉన్నాయండి. అన్ని పొట్లో ఉన్నాయి, ఏదో ఒకటి ఇవ్వరా ప్లీజ్? పొట్టలో తీసి అమ్మటం ఇవ్వలేం కదండి. మీకు కావాలంటే నెక్స్ట్ నా బంచిక్ బండి యూట్యూబ్ ఛానల్ వస్తుంది, చూసుకోండి. ఎస్ నిజంగానే. అంటే రియల్ లైఫ్లో మనం బేసిక్గా అవన్నీ టాపిక్స్ని మన ప్రతి ఒక్క ఇంట్లోనో, ఆఫీస్లోనో, లేకపోతే మన ఫ్రెండ్స్తోనో, ట్రావెల్ చేస్తూనో మనం మాట్లాడుతూనే ఉంటాం కదా, మనం లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు. బట్ ఆ ఐడియాస్ అన్నీ కూడా ఎలా వచ్చేసాయి? అది ఎలా ఎపిసోడ్స్ చేయాలనిపించింది? యాక్చువల్లీ ఆ ఐడియా థాట్ అనేది మా ఆర్గనైజేషన్ తమాడా మీడియా వాళ్ళదాను, మా డైరెక్టర్ది అనమాట. వాళ్ళిద్దరూ అవి సెలెక్ట్ చేసి అవి నువ్వు చేస్తే బాగుంటుందని నాకు ఇచ్చారు. ఇంకా మా డైరెక్టర్ ఏం చేశాడు, దాన్ని ఒక స్క్రిప్ట్ బేస్డ్ చేస్తే కదా కరెక్ట్ అవ్వరని చెప్పేసి ఒక నార్మల్ పర్సన్, ఇప్పుడు జనరల్గా ఎవరు వచ్చిన షాప్కి ఏం అడుగుతారో అలానే రాసి దాన్ని కంటెంట్ క్రియేట్ చేశాడు. కంటెంట్ క్రియేషన్ అంటే గుర్తొచ్చింది, మిమ్మల్ని బంటి అని పిలిచేయచ్చా? దాదాపు ఇప్పుడు అందరూ బంటి అంకుల్ బంటి అన్న పిలుస్తున్నారు అనేది. అమ్మో, అంకుల్ కూడా అంటే ఎక్కువ శాతం ఆ వీడియోస్ చిన్నపిల్లలు చూడటం వల్ల ఏమైపోయిందనంటే వాళ్ళకి అంకుల్ అలవాటు అయిపోయింది. కొంచెం కుర్రోళ్ళు చూస్తే అన్న అని పిలుస్తున్నారు అలా. మరి పిజ్జాస్, బర్గర్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ మంచి మంచిగా మాకు ఎమ్మిగా పెడుతూ ఉంటే మరి పిల్లలు ఎక్కువగా మరి లైక్ చేస్తారు. మరి ఆ వీడియోస్ మీదే వెళ్తున్నప్పుడు ఆ వీడియోస్ మీదే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ వీడియోస్ మీద చేశాను. ఇంకోటి నేను చేసే ప్రతిదీ సిరీస్ కానీ షార్ట్ సిరీస్లు కానీ ఏదైనా సరే మా తమాడా వాళ్ళు నాకేం చెప్పారంటే, నువ్వు ఏం చేసినా సరే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు అది ఎవరన్నా చూస్తే ఒరే ఇది నాకు కూడా జరిగింది కదా అన్నట్టు ఉండేటట్టు చేయమన్నారు. చూసారు కదా, ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను, మన ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఎక్కడైనా లేచే దగ్గర నుంచి పడుకునేంత వరకు రెగ్యులర్ జరిగే ఉంటాయి. ఖచ్చితంగా టీ షాప్ ఉంటుంది, టీ షాప్కి వెళ్తాము, ఫ్రూట్ మార్కెట్కి వెళ్తాము, వాటి మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట. వంట చేయడం వచ్చా? వచ్చండి. అమ్మోయ్, ఏం చేస్తుంటారు? నేను వెజ్ బాగా వండుతాను, నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ బాగా వండుతా. అదేంటి అలా? నేను ఎక్కువ వెజ్ తింటాను, నాన్ వెజ్ అంతగా తినరు, వెజ్ తింటా ఎక్కువ. జీరో సైజ్ ఏంటండి? జీరో సైజ్ గురించి కూడా చేస్తారు. బేసికల్లీ ప్రతి ఒక్కరికి లావు ఉన్నవాడికి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎవరు వ్యక్తపరచుకోరు, నేను వ్యక్తపరుద్దామని అలా చేశాను అనమాట, అంతే. సీరియస్లీ చాలా 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 బాగుంది. థ్యాంక్స్ అండి. కంటెంట్ క్రియేటర్ అసలు దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫేమస్ చాలా తొందరగా అయిపోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కడికి ఒక 10,000 ఫాలోవర్స్ ఉన్నారంటే వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సెలబ్రిటీను, ఫేమస్. అవును. వాడికి 20 వీడియోలు 1 మినిట్ సెల్ఫ్గా తీసుకున్నా కూడా ఒక్కటి ట్రోల్ అయినా కూడా, ఒకటి ట్రెండ్ అయినా సరే వాడు సెలబ్రిటీ అయిపోతాడు. నెక్స్ట్ డే మీడియాలో అన్నిట్లో కూర్చుంటాడు. ఇది ఇప్పుడు నవ్వే డేస్లో జరుగుతుంది. బట్ బిఫోర్ కోవిడ్ ఈ తమడా కానీ లేకపోతే సమ్ లైక్ కాల్ ఇన్ఫినిటా ఇలాంటి ఎంతోమంది ఆర్టిస్టులకి చాలా వరకు లైఫ్ ఇచ్చింది. అవును. ఆర్టిస్టులు కాస్త కంటెంట్ రైటర్స్ కాస్త డైరెక్టర్స్ అయ్యారు, డైరెక్టర్స్ కాస్త యాక్టర్స్ అయ్యారు, ఆ యాక్టర్స్ కాస్త ఇప్పుడు హీరోస్ అయ్యి ఇండివిజువల్గా ఫిలిమ్స్లో బిగ్ సెలబ్రిటీస్ కూడా అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా ఫిలిం కూడా చేస్తారు చక్కగా కదా. సో యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, ఒక యాక్టర్గా, అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? యాక్చువల్లీ అసలు నేను యాక్టర్ అవుదామనే రాలేదు. ఫస్ట్ థింగ్ నేను ఎడిటర్ అవుదామని వచ్చా. నేను హైదరాబాద్ ఎడిటింగ్ కోర్స్ చేస్తున్నాను, ఎన్టీవీలో జాబ్ వచ్చింది నాకు. ఆ జాబ్ వచ్చే టైంలో మన కమిటీ రోల్ కొరియోగ్రాఫర్ జేడీ మాస్టర్ ఉన్నారు కదా, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. అతను డీలో చేస్తున్నాడు. నేను అప్పుడు అడిగా, నేను ఏమన్నా చేస్తానంటే అతను హర్ష అన్నవరూపు అనే అతన్ని పరిచయం చేస్తే అతను యాక్టర్ అవుతావని అతనే నాకు యాక్టింగ్ నేర్పించి ఫస్ట్ ఫన్ బకెట్ సిరీస్ లో పెట్టి నన్ను ఒక యాక్టర్ చేశాడు. దాని తర్వాత బంచిక్ బంటికి తమాడాకు వచ్చిన తర్వాత సాయి అనే డైరెక్టర్ని ఇచ్చారు మాకు, సాయి తేజ అని. అతను నన్ను ఫుల్ఫిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చాడు. నువ్వు ఓన్లీ కామెడీ అనే కాదు, నువ్వు ఏ క్యారెక్టర్ అయినా చేయగలవు. నన్ను ట్రైన్ చేసుకుంటూ ఇప్పుడు మీ ముందు నాకు కూర్చున్నాను అనమాట. సో కంటెంట్ క్రియేటర్గా అంటే కాన్సెప్ట్స్ రాసుకోవడం అనేది అంత ఈజీ కాదండి కదా. అవునండి, చాలా పెద్ద టాస్క్. నేను ప్రతి వారం ఎపిసోడ్ ఏం చేయాలని మా డైరెక్టర్కి నాకు దగ్గరగా ఒక 4 to 5 hours డిస్కషన్ ఉంటుంది.
రకరకాల ఐడియాస్ త్రో చేస్తూ ఉంటాం. ఏంటి వీడియో చేసిన తర్వాత వ్యూస్ వెళ్తుందా వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళు ఏం కనెక్ట్ అవుతారు అనేది ఎవరైనా జడ్జ్ చేయలేం. మనం కంటెంట్ చేసేది ప్యూర్లీ ఫ్రెష్ కంటెంట్లా చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నా ఛానల్ వరకు వచ్చేసరికి ఏంటి, నాకు మా డైరెక్టరు, మా బంచిక్ బంటి టీము, అట్ ద సేమ్ టైం మా తమాడా సపోర్ట్ ఉండబట్టి నాకు కొంచెం ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసేవన్నీ ఎక్స్టీరియర్ షూట్సే. అవును, లైక్ ప్రతిదీ మనం న్యాచురల్ లొకేషన్లో నేను షూట్ చేస్తూ ఉంటాను. దాన్ని సెట్ వేసుకుని దాన్ని షూట్ చేసే అంత బడ్జెట్లు మనకు యూట్యూబ్లో ఉండవు. అండ్ సేమ్ టైం మా వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను. అందుకని నాకు మా టీము, మా డైరెక్టరు, మా ఆర్గనైజేషన్ సపోర్ట్ ఎక్కువ ఉంది. అందుకని నాకు కొంచెం మూవీస్కి కూడా రిలాక్సేషన్ దొరికింది. అది ఇప్పుడు నాకు బేసికలీ చాలా ఆర్గనైజేషన్స్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇన్ని వీడియోస్ ఇవ్వాలి, ఇలానే ఉండాలి, నువ్వు ఈ రూల్స్ పాటించాలని అంటారు. మా తమాడా నుంచి నాకు మా సిఇఓస్ కానీ మా హెడ్స్ నుంచి నాకు వచ్చింది ఏంటి, నువ్వు ఎలా అన్నా చెయ్యి, నీకు అనుకూలంగా అవైలబిలిటీ ఉన్నప్పుడు కంటెంట్ చెయ్యి అని చెప్పి నాకు ఆ ఫ్రీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ మూవీస్ చేయగలుగుతున్నాను, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ హ్యాండిల్ చేయగలుగుతున్నాను. రెండు హ్యాండ్లింగ్ అనేది ఎవరి వల్ల కాదు. నిజంగా అండి, చాలా పెద్ద టాస్క్ అది. మీరు అన్నట్టు మార్నింగ్ లేస్తే కంటెంట్ ఏం చేయాలి, ఫ్రెష్ కంటెంట్ ఉండాలి, జనాలకి ఏది కనెక్ట్ అవుతుంది, అసలు ఆ వీడియో అయిన తర్వాత ఎడిటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, థంబ్నెయిల్ టెక్స్ట్ ఎలా పెట్టాలి, అండ్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా లాగ్ అవ్వకుండా షార్ట్ అండ్స్ వీటికి ఎలా చేసుకోవాలి, ఇదంతా టెన్షన్ నాకు ఉండదు అనమాట. ఎందుకు అని అంటే ఎడిటింగ్కి ఆర్గనైజేషన్ తరపు నుంచి వాళ్ళే టేక్ కేర్ తీసుకుంటారు. అంటే నా ఛానల్కి ఒకరిని పెడతారు, ఒక హ్యాండ్ ఓవర్ లాగా వాళ్ళే ఫుల్ఫిల్ ఫాలో చేసుకుంటారు. కంటెంట్ ఎలా రాస్తున్నాం ఏంటి అనేది మా డైరెక్టర్ దగ్గర నుంచి వాళ్ళే తీసుకుంటారు. కంటెంట్ బాగుందా లేదా నన్ను అడుగుతారు, బాగుంటే బాగుంది, ఇలా కరెక్షన్స్. అంటే నాకు మా ఆర్గనైజేషన్ నాకు టీంలో ఫామ్ చేసింది కాబట్టి నాకు అది పెద్ద టాస్క్ అనిపించలే. సొంతంగా చేసుకుని నేనే కంటెంట్ రాసుకోవటం, నేనే యాక్ట్ చేయటం, నేనే ఎడిటింగ్ చేసుకోవటం అయితే కనుక నాకు కొంచెం టెన్షన్ అయ్యేది, ఈజీ యాక్స్ అయి ఉండేది కాదు. అవును. సో యాజ్ ఒక ఎడిటర్ గా వచ్చిన వ్యక్తి ఈ రోజు ఒక ఛానల్, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేశారు కదా. అవును. సో యాక్టర్ అవ్వాలి అని కూడా అనుకోలేదు, అలాంటిది ఒక మంచి యాక్టర్ అయ్యారు, జనాల్లో ఇంత ఫేమ్ ని సంపాదించుకున్నారు. సో ఎలా ఫేమ్ సంపాదించుకోలేదని నాకు ఫీల్. అయ్యయ్యో, ఏంటండి, ఒక వ్యక్తికి 8.5 lakh సబ్స్క్రైబర్స్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. అవును, ఈజీ థింగ్ కాదు కానీ బట్ నా పర్స్పెక్టివ్ మిమ్మల్ని 8.5 మంది 8.5 lakh పీపుల్ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. నాకు అది ఇంకొంచెం ఇంకా నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలనేది మిమ్మల్ని చూడడం మిలియన్స్ లో చూస్తున్నారు. బట్ అది కాదు గోల్ అనేది, ఇంకా రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. ఇంకా ఉంది, అది ఉంది అని నేను అక్కడికి ఆగిపోతే కనుక నా లైఫ్ అక్కడికి ఆగిపోద్ది. నేను ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటేనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కంటెంట్ నచ్చుకుంటూ ఉంటారు. లేదా ఎవరిదైనా సరే నాకు ఇది చాలు అని అనుకుని అక్కడ ఆపేస్తే ఇంకెక్కడితోనే ఉంటుంది. నాకు ఇప్పుడు 8.5 lakh ఉన్నా సరే నాకు అది సరిపోవట్లా. దాన్ని ఇంకా తీసుకెళ్ళాలి, నేను ఇంకా జనాల్లోకి వెళ్ళాలి, నేను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి నా కాన్సెప్ట్. అందుకని రోజు ఏ కంటెంట్ చేయాలి, ఎలాంటివి చేయాలి నా ఆలోచన ఎక్కువ ఉంటుంది నాకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.